రైట్గా నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిపోయిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ ఐఎంఎం కలిసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిందని విమర్శించారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓడిందన్నారు. మున్సిపాలిటీ గత పాలక వర్గంలో బీజేపీ కౌన్సిలర్ ఒక్కరు ఉండగా ఈసారి 13 స్థానాలను దక్కించుకుందన్నారు. దీనివల్ల రేవంత్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని తేట తెల్లమవుతుందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో 92% వచ్చి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి హామీల్ని గాలి కుదిరేసి విస్మరించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో షేర్వాణితోటి దోస్తానం చేసి 3 పార్టీలు ఒకటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 52% మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ 2 సంవత్సరాల లోపలనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందనేది స్పష్టమవుతున్నది.